మన దేవుడు మనకు ఏమై ఉన్నాడు? కేడెమునై ఉన్నాడు. కీర్తనాకారుడు చాలా చక్కగా మాట్లాడతాడు. 84వ కీర్తన. మరి చదివినటువంటి లేఖన భాగం 11, 12 వచనాలు మనం చదివాము ఇప్పుడు. కాబట్టి మనకేమై ఉన్నాడు? మన దేవుడు కేడెమునై ఉన్నాడు. ఇంకేమై ఉన్నాడు? సూర్యుడునై ఉన్నాడు. ఇంకేమై ఉన్నాడు? కృపయ్య అయి ఉన్నాడు. ఇంకేమై ఉన్నాడు? యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారి కొరకు మేలు చేయక మానడు అంటూ ఉన్నాడు దేవుడు. మేలు చేసే దేవుడై ఉన్నాడు, మేలు చేయక మానడు. కాబట్టి మన దేవుడు ఎన్ని చేస్తూ ఉన్నాడు మన కొరకు. మరి మనము మన దేవుని విషయంలో ఎంత మాత్రము విధేయత కలిగి ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఆయన అంటాడు, నమ్మిక ఎంచువారు ధన్యులు. ఇంతకు మనం నమ్మామా? అందరూ అంటారు, నేను నమ్మినాను నా దేవుని అంటారు. నమ్మినాము అంటే అర్థం ఏంటి అసలు? నమ్మినాము అంటే అర్థం ఏంటి? ఆయన క్రియలు కలిగి జీవించటం, ఆయన చెప్పినట్లు నడుచుకోవటం. పైన నుంచి నమ్మినాము అంటే లోపలంతా ఏముంది? మనలో చీకటి. మరి మనకు ఎలా ధన్యత వస్తుంది? ఆశీర్వాదం మనకు ఎలా వస్తుంది? మనము నిజంగా లోక ఆశకు లొంగిపోతున్నామా లేదా? ఈ లోకంలో ఉండేది ఏందంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ మూడే. ఈ మూటిల్లో మనం ఇమిడి ఉన్నామా లేకపోతే దేవునిపై ఆశ కలిగి ఉన్నామా? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఇది మనకు చాలా అవసరం. అయితే దేవుడు కోరింది ఏంది ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. చూడండి దయచేసి, మీకా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా? వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగ చేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భ ఫలమును నేనెత్తునా? ఏం చేస్తే బాగుంటుంది నా దేవునికి? ఏం చేశాం? దేవుడు ఏం కోరాడు? మన గర్భఫలాన్ని కోరాడా? మన ఆస్తిని కోరాడా? మన అంతస్తును కోరాడా? మన డబ్బును కోరాడా? ఏం కోరాడు ఆయన? ఆయన నిజంగా చెప్పాలి అంటే ఆయన యందు నమ్మకం కలిగి ఉండమంటున్నాడు. నన్ను నమ్ము అన్నాడు, అంతే. మనం ప్రార్థన చేసేటప్పుడు నమ్మకమైన నా తండ్రి అని ప్రార్థన చేస్తాం. ఆయన నమ్మకమైన వాడు. కానీ మనం నమ్మకంగా ఉండామో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అది చాలా అవసరం. మనము నిజంగా నమ్మకంగా ఉన్నామా? నమ్మకత్వం మనకు లేకపోతే మన పూజలు, మన ఆరాధనలు, మన ప్రార్థనలు వేస్ట్, ఏం పనికిరావు. గనుక దేవుడు కోరింది ఏంటి అసలు? దేవుడు కోరింది ఏంది అసలు చెప్పాలి అంటే? ఆయన ఇవన్నీ కోరలే. ఆస్తిని కోరలే, అంతస్తుని కోరలే, ధనాన్ని కోరలే, తైలాన్ని కోరలే, బలులను కోరలే. మరి ఆయనకి ఏం కోరాడు? ఒక మాట 8వ వచనంలో ఉంది. అది సింపుల్గా నేను ఊరికి చదివి వదిలిపెడతాను అంతే. మనుష్యుడా, ఏది ఉత్తమము అది నీకు తెలియచేయబడి ఉన్నది. 1, న్యాయముగా నడుచుకొనుట. 2, కనికరమును ప్రేమించుట. 3, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే, 3. అస్సలైంది దీనత్వం. ఆ తరువాత 2వది ప్రేమించటం. 3వది మంచితనం, ఉత్తమమైనది.
మనమే అనుసరిస్తున్నామంటారా? ఒకసారి ఆలోచించండి. గనుక దేవుని యొక్క ఉద్దేశానుసారంగా మన యొక్క స్థితిగతులను మనము జ్ఞాపం చేసుకోవాలి. నిజంగా ఈ పరిస్థితిని ఒక్కసారి మనము జ్ఞాపం చేసుకుంటే దానికి అనుగుణమైనటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మరి సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. అందుకు సౌలు, మనము వెళ్ళునెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుము, మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పని వానితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడుగగా. ఒక నిమిషం చూడండి, మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. దేవుడు సైన్యాధిపతి, దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నవాడు, ఆయన కొదువు ఏదీ లేదు. అయితే ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి అంటే ఆయన సన్నిధిలో ఎవరు ఉంటారు? ఒక దైవజనుడు ఉంటారు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళటానికి ఏం చేయాలి? ఇప్పుడు అది మనం నేర్చుకోవాలి. చాలా చక్కగా అంటున్నాడు. ఏమంటున్నాడు? సౌలు యొక్క జీవితాన్ని మొట్టమొదటి తన ప్రారంభ దశ ఎవరిని కలవాలి? ఇప్పుడు ఈయన ఎవరిని కలవాలి? సమూయేలు ప్రవక్తను కలవాలి. సమూయేలు ఆయన గొప్ప ఏమంటారు వాళ్ళను, ఒక పేరు పెడతారు అబ్బా, అక్కడ ఏమంటారు, దీర్ఘదర్శి అంటారు. దీర్ఘదర్శి. ఇక్కడ ఒక దీర్ఘదర్శి ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? వాస్తవానికి ఆయన ఉన్నటువంటి స్థలం, ఆ దీర్ఘదర్శి నిజంగా ఆ స్థలంలో ఉన్నాడు. కాబట్టి అక్కడికి వెళ్ళటానికి ఆయన దగ్గరికి వెళ్తే మనము కోల్పోయిన గార్ధబములు, గాడిదలు ఆయన ఎక్కడుండే చెప్తాడు అన్నాడు. అబ్బా, ఆయన దగ్గరికి మనం పోవాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం కావాలి ఆయనకు? ఏం చేయాలి? మనము ఖచ్చితంగా బహుమానము లేక కానుక అనేది మనము ఇవ్వాలి. అది దేవుడు మనకు పెట్టినటువంటి ఒక ఆజ్ఞ. అప్పుడు సౌలు అంటున్నాడు, అబ్బా మన దగ్గర ఏం లేదే, అన్నీ అయిపోయినాయే, భోజనం పదార్థం కూడా అయిపోయింది, అంతా అయిపోయింది, మన దగ్గర ఏం లేవే అంటే అప్పుడు తన పనివాడు అంటున్నాడు. చూడండి ఏమంటాడు? వాడు సౌలుతో చిత్తగించుము, నా యొద్ద 1/2 తులము వెండి కలదు, మనకు మార్గము తెలియ చెప్పినందుకై దానిని ఆ దైవజనునికి ఎత్తున్నాను. బా, చూసారా ఎంత నమ్మకం! నమ్మితే చాలు, నమ్మువానికి సమస్తము సాధ్యమే. దైవజనుని పైన అంత నమ్మకం. ఈరోజు దైవజనుల పైన ఎవరికి నమ్మకం లేదు. ఏం కారణం? ప్రతి దైవజనుడు డబ్బే ఆశిస్తున్నాడు, ప్రతి దైవజనుడు లగ్జరీ లైఫ్ ఆశిస్తున్నాడు, ప్రతి దైవజనుడు ఇహలోక సుఖభోగాలు ఆశిస్తూ ఉన్నాడు. మరి ఏం చేస్తాం ఇప్పుడు? కానీ వాస్తవానికి దైవజనులు ఏది కూడా ఆశించే రకం ఉండకూడదు. అది దైవజనుని యొక్క లక్షణం. అయితే దైవజనుని దగ్గరికి వెళ్ళాలి. ఏం చేయాలి? ఏమి ఇస్తాము అక్కడ? నా దగ్గర ఏముంది? 1/2 తులం. ఎంత? 1/2 తులం. మై గుడ్ గాడ్, 1/4. 1/2 తులం వెండి ఉంది, అది ఆయన చేతిలో పెడదాం. ఎంత నిజంగా చెప్పాలి అంటే ఎంత సమర్పణ జీవితం అన్నాడు. ఈరోజు ఉందే. ఈరోజు ఏమంటారు? మేము కానుకలేస్తుంటే బతుకుతాడు అంటారు. ఒకటే మాట. ఎంత దౌర్భాగ్య పరిస్థితి నాటికి నేటికి. దేవుడు అదేనా కోరింది? కానీ దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, వాస్తవానికి దేవుని యొక్క తన యొక్క ఐశ్వర్యాన్ని బట్టి దేవుడు యాజకత్వానికి ఏం చేశాడు? నేను మీకు సమృద్ధినై ఉన్నాను అన్నాడు. ఒకటే మాట. వాళ్ళందరికీ 9 భాగాలైతే వీళ్ళకి మాత్రం 11 భాగాలు వస్తాయి. వాళ్ళందరికీ 9 భాగాలే, కానీ లేవీయులకు మాత్రము 11 భాగాలు వస్తాయి.
కూర్చో. కనుక దేవుని యొక్క తన యొక్క ఔన్నత్యం చాలా గొప్పది కనుక నిజంగా ఆయనకు ఇవ్వటంలో ఏమాత్రం వెనుకంజ వేయకుండానట్లు దేవుడు తన యొక్క సత్యాన్ని మన ముందు పెట్టాడు. అందుకే ఇక్కడ అంటాడు, ఒకసారి జ్ఞాపం చేసుకుందాం మనము. చెప్పాలి అంటే చూడండి 84వ కీర్తనలో ఏమంటున్నాడు. 84వ కీర్తనలో 84వ కీర్తన 10 వచనం నుంచి చదువుకుందాం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. ఒక మాట వచ్చింది, నేను ఇదే మాట అన్నా, ఎందుకు ఇబ్బంది పడాలా? నేనైతే అనవసట ఒక మందిరంలో లక్షణంగా ఉండగలను. దేవుడు నన్ను వదిలేయడు. లక్షణంలో నేను మందిరంలో నివాసం ఉండగలను. ఏ మందిరానికి వెళ్ళినా నన్ను ఏం వద్దన్నారు. ఎందుకు? ఆయన దగ్గర అంత నివాసం ఉంది, ఆయన దగ్గర అంత తృప్తి ఉంది, ఆయన దగ్గర అంత సమాధానం ఉంది. తన భక్తులను విడిచిపెట్టేవాడు కాడు. కాబట్టి ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట ఇష్టం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. మనకు ఎల్లప్పుడూ ఆయన కాపుదల కలిగి ఉన్నాడు, భద్రత కలిగి ఉన్నాడు, మనల్ని ఆవరించి ఉన్నాడు. శత్రు సైతాన్ని మనల్ని ముట్టకుండా కాపాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అట్టి మన దేవుని మనం మర్చిపోతే ఎలా? ఆ దేవుడు మనకు చెప్పిన మాటను మనము అనుభవించలేకపోతే మన ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనది. గనుక దేవుడు మనతో ప్రతి మాట మాట్లాడుతూ వస్తూ ఉంటాడు, ప్రతి మాట మనల్ని జ్ఞాపం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే యేసు ప్రభువు కూడా నిజంగా తన శిష్యులను ఎప్పుడైతే ఆయన పునరుత్థానుడయ్యాడో శిష్యులను కలవటానికి వెళ్ళాడు. చూద్దాం ఆ మాటను ఒక్కసారి. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. 24-25. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమా అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని ఆయనతో చెప్పగా అతడు, నేనాయన చేతులలో మేకులు గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. నాటి ఆ శిష్యుడే అట్లుంటే ఈ విశ్వాసులు ఎలా ఉంటారు? ఈ భక్తులు ఎలా ఉంటారు? ఈ భక్తుల్లో ఎలా ఉంది ఆత్మీయత? ఈ భక్తి ఎలా ఉంటుంది? కాబట్టి వీటిని మనం గ్రహించాలి, ఈ భక్తిని మనము గుర్తించాలి. ఎలాంటి భక్తి అవసరము దేవునికి? గనుక 26. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక నేను. చూసారా, మనకు దేవుడు అన్ని కనువిప్పు చేస్తూ ఉంటాడు, కానీ మనం మర్చిపోతాం. నేను మర్చిపోనండి, మీరేమన్నా అనుకోండి, నేను ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటా. అందుకే ఎవరిని మర్చిపోను, ఏది మర్చిపోను, అన్ని జ్ఞాపకంలో ఉంటాయి. అన్నిటి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలన్నది నా ఆశ. మీరైతే ఠో చా చీ అంటూ ఉంటారు, నేను అన్నాను. చూసుకోండి కావాలంటే, నాకు మీకు తేడా అదే. నాటి కష్టాల్లో కానీ, నాటి సుఖంలో కానీ, నేటి పరిస్థితుల్లో కానీ, ఏ విషయంలో కూడా దేవునికి కృతజ్ఞంగా జీవించాలన్నది దేవుని యొక్క ఆశయం. అది ఒకరోజు ఉంది, ఒకరోజు లేదు, ఒకరోజు మంచి, ఒకరోజు చెడ్డ అనేది కాదు. అన్నీ మన కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు. వాటిని మనం అనుసరించి వాటి ప్రకారం నడుచుకోవటమే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతిలో చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై జీవించు అన్నాడు. చూసారా,
మనము ప్రభునందు విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి, నమ్మకమైనటువంటి వారంగా ఉండాలి. అప్పుడే ఆయన శరీర రక్తాల్లో మనకు పాలు, అప్పుడే ఆయన యొక్క ఆస్తిలో మనకు భాగం, ఆయన అంతస్తులో మనకు భాగం, ఆయన సంపదలో మనకు భాగం, ఆయన రాజ్యంలో మనకు వారసత్వం. అప్పుడు ఆయన మనకు తండ్రి, మనం ఆయనకు బిడలమవుతూ ఉంటాం. మనకు నమ్మకమే లేకుంటే, నాయన అమ్మ అంటే నమ్మకమే లేదంటే వాళ్ళ ఆస్తిలో మనకెందుకు భాగం? ఆలోచించండి. మన తండ్రి పైన మనకే నమ్మకం లేకపోతే ఆయన రాజ్యంలో మనకు భాగం ఎలా వస్తుంది? గ్రహించాలి సత్యం. గనుక ప్రభువులో మనం కొనసాగు నిమిత్తమై దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. వెంటనే తోమా ఏమైపోయినాడు? పశ్చాత్తాప్తుడైపోయినాడు, దుఃఖభరితుడైపోయినాడు, బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు. ఏం చేశాడు? వెంటనే అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అని ఒప్పుకున్నాడు. వెంటనే, యేసు నీవు నన్ను చూసి నమ్మితివి అంటున్నాడు. చూడక నమ్మినవాడు ధన్యుడు, చూడక నమ్మినవాడు ధన్యుడు. నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. కీర్తనకారుడు ఇంత చక్కగా రాశాడు. నమ్మినవాడు ధన్యుడు, నమ్మి రక్షణ పొందినవాడు ధన్యుడు. నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ఉంది వాక్యంలో. నమ్మినవాడు ధన్యుడు, నమ్మని వానికి శిక్ష. కాబట్టి మన యొక్క జీవిత విధానాన్ని, మన యాటిట్యూడ్స్ని మనము సరిచేసుకుందాం. వాక్యము ఒక భాగాన్ని ఇప్పుడు మనం జ్ఞాపం చేసుకున్నాం. నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, అంగీకరించినట్లయితే మనం అనుబంధం కలిగినటువంటి వారమై ప్రభు యొక్క రాజ్యంలో చేరటానికి మనకు అవకాశం కలిగినటువంటి వారమై ఉంటాం. దేవుడి మాటలు ఆయన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.